హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను డైరెక్ట్గా మ్యాటర్కి అయితే వచ్చేస్తాను. సో ఓకేనా, ప్రతి ఒక్క అమ్మ నాన్నకి మీ అందరికీ శతకోటి వందనాలు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ సపోర్ట్. మీరు ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో లైఫ్కి సంబంధించిన వీడియోస్ అండ్ సమాజానికి సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ అండ్ మోటివేషన్, ఒక అవేర్నెస్ సమాజానికి, ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, మన టాలెంట్ని బట్టి. ఓకేనా, అలాంటి హెల్త్ పరంగా హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి. అలాగే కామెడీ వీడియోస్ కూడా ట్రై చేస్తాను ముందు మీరు సపోర్ట్ చేస్తే. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా మీ పాదాలకు ఇంకోసారి నా నమస్కారం. ఓకేనా, నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిగానే చెప్తున్నా. మీకు అందరికీ ఈ వీడియో ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకి అంకితం. ఓకేనా, ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని చూడాలి తప్పకుండా. ఓకేనా, సో విషయం ఏంటంటే మనం మన 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 కూతుర్ని, మన బిడ్డని చదివించాలంటే తెలిసిన వాళ్ళ వెంట పంపి చదివిస్తాం. ఒక హాస్టల్లో ఉంచాలంటే తెలిసిన వాళ్ళు వెళ్తే మన అమ్మాయిని కూడా హాస్టల్లో ఉంచి చదివిస్తాం. ఓకేనా, ఎక్కడైనా ఒక ఊరికి వెళ్ళాలంటే మన అమ్మాయిని తెలిసిన వాళ్ళ వెంటే పంపిస్తాం. ఏదైనా ఒక జాతరకి వెళ్ళాలంటే మన అమ్మాయిని తెలిసిన వాళ్ళ వెంట పంపిస్తాం. ఓకేనా, ఎక్కడికైనా ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే తెలిసిన వాళ్ళని వెంట పెట్టి పంపిస్తాం. ఓకేనా, ఇలా ప్రతి ఒక్క పనిలోనూ మన అమ్మాయికి తోడుగా ఎవరినో ఒకరిని తెలిసిన వాళ్ళని వెంట పెట్టి పంపిస్తుంటాం. ప్రతి ఒక్క విషయంలోనూ పెళ్ళి అనే విషయానికి వచ్చేటప్పటికి ఒక ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఎందుకు అనేసి నేను ఒక ఆడపిల్ల తండ్రులను అడుగుతున్నాను. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. పెళ్లి చేసే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. వాడి అలవాట్లేంది, వాడి బిహేవియర్ ఏంటి, ఓకేనా, అతని లక్షణాలు ఏంటి, అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, అతనికి ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నాయా, అతనికి ఎలాంటి వాడు, మన కూతురుని ఇస్తే బాగా చూసుకోగలడా, అతను సుఖపెట్టగలడా, మంచివాడా కాదా అనేసి 1-2 సార్లు మనం ఆలోచించి ఆచి తూచి అడగవేయాలి. ఓకేనా, 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్ళి చేయాలి అని అన్నారు పెద్దలు అన్నారు ఒకప్పుడు. సో ఆ పెద్ద ఎవరైతే అన్నారు కానీ తెలియదు అన్నారు, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలట. ఎందుకు? జీవితం నాశనం అవడానికి. ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసామనేది కాదు, రేపు పొద్దున్నే తెలుస్తాయి. మనం ఆడిన అబద్ధాలన్నీ బయటపడతాయి. అప్పుడు విడాకుల దాకా వెళ్తుంది, కోర్టు దాకా వెళ్తుంది, పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి. పెళ్ళి పెట్టాక అవుద్ది. అప్పుడు ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఏదైనా ఒక శుభకార్యం పెళ్లి చేయాలన్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎంక్వైరీ చేసి విచారించి పెళ్లి చేయాలి అని అన్నారు. ఏదైనా ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఆలోచించాలి, ఇటు 7 తరాలు ఆలోచించాలి. అబ్బాయి అలాంటి వాడు ఏంటి కదా అని. అప్పుడే మన పిల్ల జీవితం సంతోషంగా హ్యాపీగా ఉంటుంది జీవితాంతరం. ఇది ఇలాంటి సూత్రాలు పాటించాలి. అంతేగాని 100 అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటే అది మన అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అబ్బాయి అలాంటి వాడు అనేసి బాగా విచారించి ఇంతకుముందు ఏమైనా వాడి మీద కేసులు ఉన్నాయా, అబ్బాయి ఎలాంటి వాడు, తిరిగిపోతా మనకి ఏమన్నా అలవాటు ఉన్నాయా, హీరో బీడీ సిగరెట్, హీరో గుట్కా, ఆన్సు పాపర ఇలాంటి చెడు వ్యసనాలు ఉన్నాయా, మన అమ్మాయిని ఇస్తే బాగా చూసుకోగలరా, ఇలాంటివన్నీ బాగా ఎంక్వైరీ చేసి, ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తాను, అబ్బాయి మగాడా కాదా, మీసాలు గడ్డాలు వచ్చినంత మాత్రాన మగవాళ్ళు కాదు. ఓకేనా, నపుంసకులు సమాజంలో ఎక్కువైపోయారు. దయచేసి గమనించండి తల్లిదండ్రులు. నపుంసకులు, మగతనం లేని వాళ్ళకి ఆడపిల్లని ఇవ్వకండి. మన కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. ఓకేనా, ఎందుకు నాశనం చేయాలి? మన ఆడపిల్ల జీవితాన్ని నపుంసకులకి ఇచ్చి ఎందుకు నాశనం చేయాలి? సమాజంలో చాలా బాగా ఎంక్వైరీ చేయాలి. వాడు ఖచ్చితంగా మగాడా కాదా అనేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలి మనకి. నపుంసకుల్ని ఈజీగా కనుక్కోవచ్చు మన సమాజంలో. ఎలా అంటే వాళ్ళకి కొన్ని ఆడవాళ్ళకు ఉండే అలవాట్లు ఉంటాయి. 90% ఆడవాళ్ళకు ఉండే అలవాట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. నడిచే నడకను బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి, ఓకేనా, నవ్వును బట్టి, ముఖాన్ని చూసి
ఈజీగా ఇట్టే కనిపెట్టవచ్చు మనం, వీడు నపుంసకుడా అసలైన మగాడా అని. మగ్ గడ్డాలు మీసాలు అందరికీ వస్తాయి, కానీ వచ్చినంత మాత్రాన మగాళ్ళు కాదు. నేను ఈ వయసుకి చాలామందిని నపుంసకులని చూశాను. నేను మగవాళ్ళలో మగతనం లేని మగాళ్ళని చాలామందిని చూశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ పిల్లలు పాపం చావలేక బతకలేక పుట్టింటికి వెళ్ళలేక అత్తింట్లో ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. దయచేసి గమనించండి, నపుంసకులు సమాజంలో సొసైటీలో ఎక్కువైపోయారు. వాళ్ళకి పిల్లని ఇవ్వకండి. ముఖ్యంగా వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయండి. కేసులు ఉన్నాయి, వీడి మీద పలానా కేసులు ఉన్నాయి అంటే మన పిల్లని ఇవ్వకండి, ఇచ్చి గొంతు కొయ్యకండి. దయచేసి చెప్తున్నా ఆడపిల్ల తల్లిదండ్రులకి, ఓకేనా? వయసు ఎక్కువైపోయిన తర్వాత కూడా, వయసు ఎక్కువైపోయిన అబ్బాయికి కూడా మన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? వయసు ఎక్కువైపోయింది అని ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా వయసు ఒకటి తెలిసిపోతుంది అనమాట మనిషిని చూస్తేనే. వయసు ఎక్కువ ఉందా తక్కువ ఉందని ఈక్వల్, అమ్మాయికి అబ్బాయికి వయసు తేడా సరిపోతుంది అనుకుంటేనే ఇవ్వండి. లేదు ఇంకా ఎక్కువ ఉంది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది అంటే ఇవ్వకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తొందరగా ఇదైపోతే మన పిల్ల జీవితం నాశనం అయిపోతుంది అనమాట, ఓకేనా? సో నపుంసకుల్ని ఎలా కనిపెట్టాలి? సో వాళ్ళు ఆడవాళ్ళలో ఎక్కువగా మెలుగుతారు, ఓకేనా? వాళ్ళ మాటకు వస్తే ఆకువక్క కూడా వేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా? సో వాళ్ళు అన్ని ఆడవాళ్ళ లావాదేవీలు అన్నీ ఉంటాయి అనమాట. 90% ఆడవాళ్ళ అలవాట్లు ఉంటాయి, 10% మగవాళ్ళ ఆలోచనలు ఉంటాయి, ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మగతనం లేని మగాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. దయచేసి ఆడపిల్ల తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన కూతురిని ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు వీడు ఖచ్చితంగా మగాడ కాదా అని ఆలోచించి కనుక్కొని ఎంక్వైరీ చేసి 1కి 10 సార్లు 10కి 100 సార్లు ఆలోచించి మన పిల్లనిస్తే మన కూతురి జీవితం, మన పిల్ల జీవితం హ్యాపీగా ఉంటుంది. మగాడికి నపుంసకునికి ఇచ్చి మన కూతురి జీవితాన్ని మన చేతులారా మనమే నాశనం చేయాలా? పెళ్లి చేసేటప్పుడు వీడు మగాడా కాదా, వీడు నపుంసకుడా అనేసి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఇవ్వండి అనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా, ఓకేనా? సో పైన బట్టతల చాలా ఇంపార్టెంట్. పైన బట్టతల ఉన్నా కూడా పిల్లని ఇవ్వకండి, చాలా డేంజర్ ఇది. ఎందుకంటే అసలు వయసు ఎక్కువ ఓవర్గా అయిపోతేనే బట్టతల వస్తుంది, ఓకేనా? సగం వయసు అయిపోయిన తర్వాత మన పిల్లనిచ్చి ఏం చేయాలి? పిల్ల జీవితం నాశనం చేయాలా? దయచేసి గమనించండి, పైన బట్టతల ఉన్నా కూడా పిల్లని ఇవ్వకండి. 1కి 2 సార్లు ఆలోచించుకోండి, వీడు సరైన మగాడా కాదా, వీడి మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, వీడు నా కూతుర్ని ఇస్తే బాగా చూసుకోగలడా అని 1కి 2 సార్లు ఆలోచించి వీనికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, దురలవాట్లు ఉన్నాయా, చెడు వ్యసనాలు ఉన్నాయా అనేసి 1కి 2 సార్లు ఆలోచించి ఇవ్వండి. వర్క్ని చూసి ఇవ్వకండి, డబ్బుని చూసి ఇవ్వకండి, ఓకేనా? స్టేటస్ని చూసి ఇవ్వకండి. జాగ్రత్తగా ఒక నపుంసకుడికి ఇవ్వకుండా ఉంటే చాలు. ఏ అలవాటైనా సరే మనం చెడు అలవాటు ఉన్నా కూడా మనం మానుకోవచ్చు. ఏదో ఒక దండో మాలో ఏదో ఒకటి వేసుకొని మానుకోవచ్చు అలవాటుని. కానీ నపుంసకత్వం, మగతనం లేకపోతే అది కొని తెచ్చుకోలేము కదా, కరెక్టే కదా? ఏదైనా ఒక చెడ్డ అలవాటు ఉంటే మానుకోవచ్చు. అదే మగతనం లేకుండా నపుంసకునికి మన కూతురిస్తే మగతనం కొన్ని తెచ్చుకోలేము కదా అంగట్లో. ఇదే నా అవేర్నెస్, సమాజానికి ఉపయోగపడే అవేర్నెస్ అన్ని ఇట్లాగే ఉంటాయి. ఇక మీరు సపోర్ట్ చేయండి. సమాజానికి, సొసైటీకి ఉపయోగపడే వీడియోస్, ఒక మోటివేషనల్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.